ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో, మందులు అయిపోయినాయి. ఇక్కడ పెట్టానే, లేవేంటి? ఇంటికి వచ్చేటప్పటికే అయిపోయింది. ఏవయ్యా, దేవుడు ఫోటో వెనకాల డబ్బులు దాచినాను, తీసినావా? అంటే ఏటే, నేనేదో దొంగతనం చేసినట్టు అడుగుతావు ఏటే? దేవుడా, నా క్వార్టర్కి డబ్బులు లేవు స్వామి అని దండం పెట్టుకుంటుంటే స్వామి నన్ను కరుణించి నోట్లు కిందేశాడు. తీసుకెళ్ళి తాగేశాను. అయినా మందుల కోసం దాచుకున్న డబ్బులయ్యా, ఇప్పుడు నేను మందులు ఎట్టా కొనాలి? ఎట్టా అంటే ఏ పాచి పనిలో చేసుకొని సంపాదించుకో, లేదంటే నీ కూతురు డబ్బున్న వాళ్ళ ఇంటికి కోడలు కదా, ఫోన్ చేసి డబ్బులు తెప్పించుకో. చిచి, పెళ్ళైన కూతురు దగ్గరికి వెళ్ళి సైజాసమంటావా? దానికి అత్తారింట్లో పరువు ఉంటుందా? ఆ మాత్రం ఇంగితలేదా నీకు? ఇది బాగుందా? నువ్వు ఏ పని చేయలేవు, కూతురు అడగమంటే అడగవు. పోనీ నాకెవడన్నా అప్పిస్తాడా అంటే పావలా కూడా ఇవ్వడం. మరేటే దారి? కొంప తీసి నన్ను గారు పని చేయమంటావా? అమ్మో, నాకు పనిగా ఉంది. మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, నీ సావు నువ్వు సావు. నాకేం మందుకు లేదంటే మందులు కావాలంటే దీనికి మందులు బతికి ఎవరిని ఉద్ధరించడానికో. లాభం లేదు. ఇల్లు గడవాలన్నా, నా పానం నిలబడాలన్నా నేనేదో ఒక పని చూసుకోవాలా. ఇంటి కోడలు ఇలాంటి బట్టలు వేసుకుని మగరాయుడి ఆటలు ఆడుతూ ఉంటే ఎలా అంగీకరిస్తాను? అదుపులో పెట్టాల్సిన భర్తే దగ్గరుండి తీసుకెళ్లాడు. ఎలా వచ్చిందో అలాగే పోయింది కదా, ఒకే ఒక్క తప్పుతో. అదే డోపింగ్ టెస్టులో. కానీ అత్తయ్య గారు భాను చావు కారణం రుద్రబాబు అనే విషయం కూడా మర్చిపోయారు. ఏ భార్య అయినా భర్తను అవమానించడం సహించలేదు. రుద్ర, మీ పెద్దమ్మన్న మాటలకు ఫీల్ అవుతున్నావా? తనకొక విషయం నచ్చకపోతే దాని గురించి ఏదో ఒక పాయింట్లో క్రిటిసైజ్ చేస్తూనే ఉంటుంది. తనకి గంగ నచ్చదు, సో తనకి సంబంధించిన ఏ విషయాన్ని కూడా తను పాజిటివ్గా తీసుకోదు. తనేదో అంది కదా అని నువ్వు గంగకి ట్రైనింగ్ ఇవ్వడం మానకు. గంగని ట్రైన్ చేయకూడదు అనుకుంటే అసలు తన మెళ్ళో నేను ఎందుకు తాళి కడతాను పేనానా? గంగ కెరియర్కి నా హెల్ప్ చాలా అవసరం. ఆ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ కాను. కానీ పెద్దమ్మ గంగ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం వల్ల పెద్దమ్మ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల ఇంట్లో ఏదో ఒక మ్యాటర్లో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అదే ఇబ్బందిగా ఉంది పెదనాన్న. అవును రుద్ర, ఇంట్లో చిరాకులు పరాకులు ఉంటే దేని మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేం. కానీ ఏం చేయలేకపోతున్నాం. మావయ్య గారు,
ఏమనుకోనంటే నేను ఒక మాట చెప్పనా? చెప్పమ్మా. బావగారికి గంగకి అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది. పెళ్ళైన తర్వాత జరిపించాల్సిన ఆచారాలేవీ కూడా జరగలేదు. రిసెప్షన్ ఏర్పాటు చేసి శాంతి ముహూర్తం నిర్ణయించినా కూడా అనుకోని విధంగా ఏవేవో జరిగిపోయి అది కూడా జరగలేదు. నిజానికి మన ఇంటి ఆచారం ప్రకారం పెళ్ళైన జంట చేత సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించాలి. ఆ వ్రతం జరిపిస్తే అయినా ఇంట్లో పరిస్థితులు చక్కబడతాయేమో. చాలా మంచి సలహా ఇచ్చావమ్మా. నాకసలు సత్యనారాయణ వ్రతం గురించే తట్టలేదు. గంగని ఇంట్లోంచి పంపించేయాలి అని మీ అత్తయ్య పట్టుబడుతుంటే అలా జరగకుండా ఆపాలని రిసెప్షను, శాంతి ముహూర్తం వాటి గురించి ఆలోచించాను గాని వ్రతం గురించి ఆలోచించలేదు. పంతులు గారికి కాల్ చేసి ఏ రోజు బాగుందో కనుక్కుంటానులే అమ్మా. ఇవాళ ఏకాదశి మావయ్య గారు, ఇవాళ జరిపించినా మంచిదే. ఏర్పాట్ల గురించి మీరేం కంగారు పడకండి, అందరం ఉన్నాం కదా, చేసేయచ్చు. అయితే సరే, ఈ రోజే చేయించేద్దాం. పెదనాన్న తొందరపడుతున్నారేమో. మళ్ళీ పెద్దమ్మకు తెలిస్తే ఈ విషయం. పూజలు వ్రతాలు అంటే మీ పెద్దమ్మ ఏమీ అందు. అయినా దేవుడి నిర్ణయం జరిగింది కాబట్టే ప్రమీల ద్వారా వ్రతం చేయించాలనే మాట వచ్చింది. ఇంకా జరిగిపోవాల్సిందంతే. పెదనాన్న. అమ్మా ప్రమీల, నువ్వు పంతులు గారికి ఫోన్ చేసి త్వరగా వచ్చి ఏర్పాట్లు చూసుకోమను. నువ్వు ఆ పనిలో ఉండు. అలాగే మావయ్య గారు. రుద్ర, ఇంకా అన్నీ చక్కబడతాయి. ఇంకెక్కువ ఆలోచించుకో, సరేనా? రిసెప్షన్, శాంతి ముహూర్తం అంటూ హడావిడి చేశారు. అది కాస్త ఫ్లాప్ అయ్యేసరికి ఇప్పుడు వ్రతాలు, పూజలు అని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ప్లాన్ చేస్తే చెడగొట్టడానికి మనం ఉన్నాం కదా బ్రో. ఫంక్షన్లో అంటే ఏదో ఇష్యూ చేసి దాన్ని ఆపగలిగాం. మరి ఇప్పుడెలా ఆపుతావు? వ్రతాన్ని పూర్తిగా ఆపకపోయినా జరిగే వ్రతంలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తే చాలుగా. ఆల్రెడీ ఏర్పాట్లు స్టార్ట్ చేశారు ఇష్క. ఏర్పాట్లు చేయాలంటే పని వాళ్ళు ఉండాలిగా. గంగతో ఇంటి పనులు చేయించాలని పని వాళ్ళందరినీ పంపించేశారు అత్తయ్య గారు. కొత్త వాళ్ళని పనిలో పెడతారు, ఇందులో పెద్ద విషయం ఏముంది? ఆ పని మనిషిని స్పెషల్గా నేను తీసుకొస్తాను. ఎవరా పని మనిషి?